వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేతను నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. డిఎస్సిలో నకిలీ ధ్రువపత్రాలు, స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించిందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. మెగా డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు రావాలండి. ఒక్కసారి ఇటు రావాల్సిందిగా కోరుతున్నామండి అందరూ. ఒకసారి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నందిగామలో సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. జూలై 30, 31 తేదీల్లో విజయవాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు కాక 10 ఏళ్లు అవుతుందని, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా జయప్రదం చేయండి. కార్మికుల కనీస వేతనాలు సమస్యపై జరిగే ధర్నాను జయప్రదం చేయండి. కార్మికుల కనీస వేతనాలు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. కార్మికుల కనీస వేతనాలపై జరిగే ధర్నాను జయప్రదం చేయండి. కార్మికుల కనీస వేతనాలపై జరిగే ధర్నాను. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు భక్తుల రద్దీతో కోలాహలంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 45 టన్నుల కూరగాయలు, 4 టన్నుల పండ్లతో కన్నుల పండుగ తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు కదంబం ప్రసాదం అందజేస్తుండగా భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్టు మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. 1000 మీ మాటలలో 70 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మనం అధిగమించాలి, వినియోగదారులకి మంచి జరగాలనే కోరికతోటి ఫైన్ క్వాలిటీ రైస్, స్టీమ్డ్ వెరైటీ ఏదైతే మార్కెట్లో 62 రూపాయల నుంచి 64 రూపాయలు అమ్ముతున్నారో ఆ రైస్ని 52 రూపాయలకి మేము ఫైనలైజ్ చేసాం కిలోకి. అదేవిధంగా రా రైస్ ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ ప్రస్తుతం వాళ్ళు అమ్ముతున్నారో 52 రూపాయలకి, అది 50 రూపాయలకి 48 రూపాయలకి ప్రస్తుతం మనం దాన్ని తగ్గించే విధంగా రైతు బజార్లో ఇస్తున్నాం. ఈ బీపీటీ ఫైన్ క్వాలిటీ రా రైస్ని ఖచ్చితంగా 58 రూపాయలు అమ్ముతున్న ఈ బియ్యాన్ని 50 రూపాయలకి అమ్మే విధంగా రాష్ట్రంలోని 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్ అవుట్లెట్స్ అంటే 630 ప్రాంతాల్లో షాప్స్లో ఇవి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆగస్టు 1వ తారీఖున మేము తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా కోరింది ఏంటంటే 1,00,000 మెట్రిక్ టన్నులు రైతాంగం స్పందించి మనకి అదే రేట్కి ఎంఎస్పీ రేట్కే ఇచ్చిన స్వర్ణ వెరైటీ ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఎఫ్సిఐ గోడౌన్స్లో దాన్ని కూడా మాకు వినియోగించుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించమని మేము కోరడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ శుభవార్త కూడా చెప్పాల్సిన అవసరం ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 రూపాయలకే పర్ కిలో స్వర్ణ వెరైటీ మేము ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మరింత ఈ ధరలు తగ్గే విధంగా మా వంతు మేము కృషి ఈ ధరల స్థిరీకరణ కోసం ఒక బాధ్యతతో చేస్తున్నాం అనే విషయం మీ అందరూ కూడా ఈ సందర్భంగా తీసుకుంటున్నారు. జగయ్యపేట వేదాద్రి పంచనరసింహస్వామి క్షేత్రంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహాశాంతి హోమాలు, నవగ్రహ యజ్ఞం, దేవాలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ఉదయం స్వామివారి శాంతి కళ్యాణం జరగనుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అధికారులు కోరారు. గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్పై గంటకు పైగా వాదనలు జరిగాయి.
కస్టడీ పిటిషన్పై ప్రాసిక్యూషన్ ఆలస్యం చేస్తుందని, బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయలేదని ప్రతివాది తరపు న్యాయవాది తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలు వినేందుకు ఈ కేసు విచారణను ఆగస్టు 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆర్గ్యుమెంట్కి వస్తున్నాను, పలాయన చిత్తగిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాటేయడం ఎందుకు? మీకు అందరూ తెలుసు ఎన్నిసార్లు వచ్చాం ఆర్గ్యుమెంట్కి రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్లో కూడా కౌంటర్ వేయలేదు. నెల సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్లో కూడా కౌంటర్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాసిక్యూషన్. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. మార్నింగ్ రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు రోజు రెడీ చెప్పారు, మధ్యాహ్నం ఏమో పాస్ ఓవర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చిందాక ఇది తెల్లారకూడదు, తెగ్గకూడదు వాళ్ళకి. అదే ఉంటే ఈ సాకు చూపించడానికి ఇది ఒక స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్లు ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం. అలా మాట. జగైపేట బాలుర ఉన్నత పాఠశాలలో అమరావతి 2026 క్రీడా పోటీలను ఎన్టీఆర్ డిఎస్డిఓ కోటేశ్వర ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా కబడ్డీ ఆడారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని 12 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మెగా డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ను మంత్రి పదవి నుంచి తప్పించి బోండా ఉమాకు ఇవ్వాలని మచిలీపట్నంలో పేర్ని నాని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ భృతితో పాటు నిలిచిపోయిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎన్డీజీ న్యూస్. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం. ఆశపడుతున్నాడు కదా ఆయన, ఎవరు నాకు మంత్రి అవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండను కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, ఇప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు? మీరు పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. నేను వస్తానయా అని చెప్తున్నా. చర్చిద్దాం, నేను ఇష్టం. స్పోర్ట్స్ కోటా మీద చర్చిద్దామా, లేదా పరీక్ష విధానం మీద పేపర్ ఇచ్చేవాడు, పేపర్ తయారు చేసేవాడు, పేపర్ దిద్దేవాడు, పరీక్ష పెట్టేవాడు అన్నీ ఒక అధికారిని ఉంచుకుని ఎలా పరీక్షలు పెట్టావు? అది తప్పు కదా. 100 ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100 ప్రశ్నలు సమాధానం చెప్పుకుంటున్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు, సుత్తి మాటలు, చప్పట్లు కొట్టించుకునే మాటలు కార్యకర్తలతో. ఇప్పటికైనా చెప్తాం, తక్షణం నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. డిఎస్సి పేరుతో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ చేయించాలి. దోషులందరినీ కూడా జైలుకి వేయించాలి, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.